ఏదైతే ఈరోజు ఓయిజేసి బంద్కు పిలుపునిచ్చిందో ఆ బంద్లో భాగంగా మార్వాడి గోబ్యాక్ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి తెలంగాణ శామన్ననే అదేవిధంగా పృథ్వీరాజన్నను అరెస్టు చేయడాన్ని ఓయిజేసి తరపున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్వాడీలకు మద్దతు తెలుపుతూ ఇది మార్వాడి ప్రభుత్వంగా మారిపోయింది తప్ప ప్రజాప్రభుత్వంగా లేదు. ఒకవేళ తెలంగాణ బిడ్డలైనటువంటి పృథ్వీరాజ్ తెలంగాణ శామనను ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది? అందుకే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలంగాణ నేల, ఉద్యమాల నేల. ఇది ఖచ్చితంగా తెలంగాణ శామనకు పృథ్వీరాజన్నకు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మేమందరం కూడా వాళ్ళిద్దరికి కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నాం. కాబట్టి అరచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరుచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసే మా పృథ్వన్నను, మా తెలంగాణ శామనను కూడా మీ ప్రభుత్వాలు ఆపలేవని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే వారిద్దరిని కూడా విడుదల చేయాలి. లేని సమక్షంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మార్వాడి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. మార్వాడి గోబ్యాక్, ఖచ్చితంగా మార్వాడీలు తెలంగాణ నుంచి వెలగొట్టాల్సిందే. మార్వాడి గోబ్యాక్ అని మేము తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ మార్వాడి ప్రభుత్వం తగిన బుద్ధి కూడా చెల్లించుకోవడం చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ తక్షణమే వాళ్ళను ఇద్దరిని కూడా విడుదల చేయాలని చెప్పి ఓయిజేసి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ యావత్ సమాజం మొత్తం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులైనటువంటి పృథ్వీరాజును, తెలంగాణ శామన్నను ఏ విధంగా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఎట్లా అరెస్ట్ చేస్తుంది? ఇది ప్రజాప్రభుత్వమా, మార్వాడి ప్రభుత్వమా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు. ప్రతి నిమిషం పోరాడే పృథ్వీరాజన్నను, తెలంగాణ శామనను కూడా ఈ మార్వాడి ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వము ఆపలేదు. కాబట్టి బేషరతుగా పృథ్వీరాజన్నను, తెలంగాణ శామనను విడుదల చేయాలని చెప్పి ఓయిజేసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.